వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బొగ్గు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్షం ఈ అంశాన్ని విధుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికార పార్టీ మాత్రం భాజపా తీరుపై మండిపడుతోంది. భాజపా జాతిని తప్పుదోవ పట్టిస్తోందంటూ తాజాగా ప్రధాని కార్యాలయ మంత్రి నారాయణస్వామి కమలంపై విరుచుకుపడ్డారు. బొగ్గు కేటాయింపులకు సంబంధించి అధికార విపక్షాల మధ్య విమర్శ ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. బొగ్గు కేటాయింపుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన భాజపా బుధవారం రాష్ట్రపతి జోక్యాన్ని కోరడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రభుత్వాన్ని సరైన దారిలో పెట్టాలనే విజ్ఞప్తితో భాజపా నేతల విజ్ఞప్తిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బొగ్గు కుంభకోణంపై భాజపా తప్పుడు రాజకీయాలు చేస్తోందని ప్రధాని కార్యాలయ మంత్రి నారాయణస్వామి భువనేశ్వర్లో విమర్శించారు. పార్లమెంటులో ఈ అంశంపై మూడో పక్షంతో పాటు ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ సైతం పార్లమెంటులో చర్చ కొనసాగాలని పట్టుబట్టినా భాజపా సమావేశాలు స్తంభింపజేసేందుకే మొగ్గు చూపిందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బొగ్గు కేటాయింపుల్లో ప్రధాని ప్రమేయం లేదని కాగ్ వెల్లడించిన భాజపా నేతలు ప్రధాని రాజీనామాకు పట్టుబట్టడం వారి రాజకీయ ఉద్దేశాల్ని స్పష్టం చేస్తోందన్నారు. కేటాయింపులపై భాజపా నేతల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. They have not mentioned the name of the Honorable Prime Minister, but the BJP said the Honorable Prime Minister should resign. That was the demand. I would like to say it is a very unreasonable demand and improper demand. బొగ్గు కేటాయింపుల్లో అవినీతికి చోటిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమేననే విషయం మరచిపోరాదని నారాయణస్వామి విమర్శించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఎన్డీఏ హయాంలో బొగ్గు కేటాయింపు జరిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కేటాయింపులన్నీ పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ఇందుకు సంబంధించి 2005లో తమ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందన్న ఆయన వాటిని బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలకు పంపామన్నారు. రాష్ట్రాలే వేలం నిర్వహించవద్దని ప్రధానికి లేఖ రాశాయని వెల్లడించారు. అందువల్లే బొగ్గు కేటాయింపులపై వేలం నిర్వహించలేదని వెల్లడించారు. The BJP chief ministers should tender resignation in this country because they are party to the decision making. They are also their signatory, the state chief secretary is a signatory to the decision making. Why not BJP demand or make the chief minister to resign? This is the double standard of BJP. యూపీఏ ప్రభుత్వంపై భాజపా నేతలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మరని నారాయణస్వామి అభిప్రాయపడ్డారు. 2014లో తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.